Hello students, today I want to discuss about Kirchhoff first law. What is meant by Kirchhoff first law? Kirchhoff first law అంటే ఈజీగా సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్తా. ఏంటంటే the sum of current entering the junction, it is equal to the sum of current leaving the junction. ఎంతైతే కరెంట్ ఎంటరింగ్ అంటే ఎంతైతే కరెంట్ ఎంటర్ అవుతుందో జంక్షన్కి అంతే కరెంట్ జంక్షన్ నుంచి కూడా బయటికి వెళ్ళాలి. ఎంతంతే కరెంట్ జంక్షన్ లోపలికి వెళ్తుందో అంతే కరెంట్ జంక్షన్ నుంచి బయటికి రావాలి. దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే అది ఈ లాని అంటే కిర్చాఫ్ ఫస్ట్ లాని అప్లికబుల్ కాదు, కిర్చాఫ్ ఫస్ట్ లాని సాటిస్ఫై చేయదు. ఓకే, ఇది ఇలా కాదు. ఎలా అంటే ఇప్పుడు మనం సో మెనీ ఆఫ్ కండక్టర్స్ని వేసుకుందాం. ఇలా అలా కాదు, ఇలా వేసుకుందాం. 6 లైన్స్ ఉన్నాయి అంటే 6 కండక్టర్స్ ఉన్నాయి. సో మెనీ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి. ఒక పాయింట్ మీద టచ్ అయినాయి కదా, ఒక పాయింట్ మీద ఇవన్నీ టచ్ అయ్యాయి. ఆ పాయింట్ని ఈ పాయింట్ని ఏమంటామంటే జంక్షన్. ఈ పాయింట్ని ఏమంటామంటే జంక్షన్. జస్ట్ రైట్ హియర్ జంక్షన్ అని అంటాం. జంక్షన్ అంటే so many conductors meet at a single point, meet at one point, and that point is called as junction. And now we'll write a point. ఎంత కరెంట్ పాస్ అవుతుంది ఆ పాయింట్ని I1గా రాసుకుందాం. ఇక్కడ I2గా, అండ్ ఇక్కడ I3, I4, I5, I6, I7 అండ్ I8. మనం ఇన్నొద్ది కానీ ఒక 6 వరకు తీసుకుందాం. ఇప్పుడు టువర్డ్స్ జంక్షన్ I1, I2 టువర్డ్స్ జంక్షన్ వేసా. అవే ఫ్రమ్ ద జంక్షన్ 3 వేసా. ఇంకా మిగతావి వదిలేయండి, నేను వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. వీటి గురించి I1, I2 టువర్డ్స్ ద జంక్షన్ వేసా. I3, I4, I5 అవే ఫ్రమ్ ద జంక్షన్ వేసా. ఓకే, ఇప్పుడు మనం కిర్చాఫ్ ఫస్ట్ లా స్టేట్మెంట్ని చూద్దాం. కిర్చాఫ్ ఫస్ట్ లా స్టేట్మెంట్ ఏమంటే మన స్టేట్మెంట్ చూద్దాం. అట్ ఎనీ జంక్షన్ ఇన్ సర్క్యూట్ అంటే at any junction in an electric circuit, the sum of current entering the junction is equal to the sum of current leaving the junction. At any junction, ఏదైనా జంక్షన్లో ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సమ్ ఆఫ్ ఎంటరింగ్ ద జంక్షన్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్, current entering the junction, it is equal to the leaving the junction. అంటే entering the junction, it is equal to the leaving the junction. ఎంతైతే కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుందో అంతే కరెంట్ బయటికి వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ 20 కరెంటే 20 వోల్ట్స్ కరెంట్ పాస్ అవుతుంది మన జంక్షన్లో. బయటికి ఎంత రావాలి? 20నే కదా. దానికన్నా 10 వచ్చేస్తాను, 40 వచ్చేస్తాను, ఇంక్రీజ్ అయిపోతాను, డిక్రీజ్ అయిపోతాను. అంటే ఈ లా అంటే కిర్చాఫ్ ఫస్ట్ లాని అది సాటిస్ఫై చెయ్యదు. కిర్చాఫ్ ఫస్ట్ లాకి అది సాటిస్ఫై కాదు. అండ్ సో దీన్ని ఇప్పుడు చూద్దాం. కిర్చాఫ్ ఫస్ట్ లా ఇస్ ఆల్సో నోన్ యాజ్ జంక్షన్ లా. కిర్చాఫ్ ఫస్ట్ లాని మన జంక్షన్ లా అని కూడా అనొచ్చు. అండ్ కిర్చాఫ్ ఫస్ట్ లాకి ఇంకా 2 నేమ్స్ ఉన్నాయి, జంక్షన్ లా అండ్ ఇంకో 1 నేమ్ ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తా. అండ్
ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవాలో చూద్దాం. అండ్ ఇక్కడ మనము సైన్ కన్వర్షన్స్ని పెట్టుకోవాలి. ఎంటరింగ్ ద జంక్షన్ని ప్లస్గా రాసుకోవాలి, లీవింగ్ ద జంక్షన్ని మైనస్గా రాసుకోవాలి. అంటే ఎంటరింగ్ ద జంక్షన్ ప్లస్, లీవింగ్ ద జంక్షన్ మైనస్గా రాసుకోవాలి. అంటే సైన్స్ కన్వర్షన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైన్ కన్వర్షన్ ఈ 5 దానికి అంటే 1, I1, I2, I3, I4, I5కి ఈ సైన్ కన్వర్షన్స్ ఏంటో చూద్దాం. I1 ఎంటరింగ్ ద జంక్షనా, లీవింగ్ ద జంక్షనా? ఇది జంక్షన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇద్దో ఆరో మార్క్ చూడండి, జంక్షన్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇట్స్ ఎంటరింగ్ ద జంక్షన్, సో ఇట్ ఈస్ ప్లస్ I1. సో I2 కూడా ఎంటరింగ్ ద జంక్షన్ ప్లస్ I2. లీవింగ్ ద జంక్షన్ ఇక్కడ చూడండి ఆరో మార్క్, ఈ 2 ఉందా లేకపోతే ఇలా ఉందా, లైక్ ఇలా ఉందా? అంటే ఇక్కడ వేస్తే జంక్షన్ లోపలికి, కానీ ఇటు వేస్తే జంక్షన్ బయటికి. -I3 అంటే జంక్షన్ బయటికి అన్నమాట. ఈ I3 జంక్షన్ బయటికి అంటే కరెంట్ ఎంతైతే వచ్చిందో ఆ కరెంట్ బయటికి పోతుంది. సో I3 మైనస్గా పెట్టుకున్నాం. I4 కూడా -I4 అండ్ ఇది కూడా -I5. సో దీన్ని ఏమని పిలవచ్చు అంటే =0. దీన్ని ఏమని పిలవచ్చు అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ అని దీన్ని పిలవచ్చు. సమ్ ఆఫ్ కరెంట్ అని పిలవకూడదు, ఎందుకంటే మనం సైన్ని అలాగే ఐని రాసుకున్నాం కాబట్టి మనం సమ్ ఆఫ్ కరెంట్ అని పిలవకూడదు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ అని పిలవాలి. అండ్ దీన్ని I1 ప్లస్ I2 = I3 అంటే ఇవన్నీ అటు సైడ్ అంటే 0 సైడ్కి పంపించేస్తే ప్లస్ I4 ప్లస్ I5గా రాసుకునేద్దాం. అండ్ ఇది ఏంటి? సమ్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ టువర్డ్స్ జంక్షన్. ఇది = సమ్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ అవే కొన్ని రోజుల క్రితమే ఫ్రమ్ కూతుర్ను కూడా తల్లి మాళవిక గారు తీసుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి కొడుకు ఎలాగో సో అంటే సమ్ ఆఫ్ ఫ్లోయింగ్ టువర్డ్స్ జంక్షన్ అంటే ఇది ఫ్లోయింగ్ టువర్డ్స్ జంక్షన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. దీన్ని బట్టి అండ్ ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ టువర్డ్స్ జంక్షన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద కరెంట్ లీవింగ్ ద జంక్షన్ అని చెప్పవచ్చు. అండ్ నేను చెప్పాను కదా దీనికి ఇంకో పేరు ఉందనేసి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. కన్జర్వేషన్ అంటే ఏంటి? నాట్ క్రియేట్, నో డెస్ట్రాయ్. క్రియేట్ చేయదు కరెంట్ని, డెస్ట్రాయ్ చేయదు. అంటే ఇది క్రియేట్ చేసి పంపిస్తుందా కరెంట్ని? కాదు, కరెంట్ దానికంటూ వెళ్తుంది అండ్ ఎంత పోయిందో అంత బయటకు వస్తుంది. అంతేకాని జంక్షన్లో అది కొంచెం కరెంట్ క్రియేట్ చేసి కానీ కొంచెం డెస్ట్రాయ్ చేసి కానీ కరెంట్ని పంపించడం లేదు. అంటే ఇప్పుడు 20 వాల్ట్స్ నేను ఈ జంక్షన్ లోపలికి పంపించాను కరెంట్ని, అంతే వాల్ట్స్ బయటికి రావాలి. ఇక నేను ఇంకా 10 వాల్ట్స్ క్రియేట్ చేసి నేను 30 వాల్ట్స్ పంపిస్తాను అంటే కుదరదు. అండ్ నేను 10 వాల్ట్స్ని డెస్ట్రాయ్ చేసి 10 వాల్ట్స్ మాత్రమే పంపిస్తాను అంటే కూడా కుదరదు. ఈ లా సాటిస్ఫై చేయదు అనమాట. సో నాట్ క్రియేట్, నాట్ డెస్ట్రాయ్ అంటే నో క్రియేట్, నో డెస్ట్రాయ్. క్రియేట్ చేయదు అలాగే డెస్ట్రాయ్ చేయదు. ఎంత కరెంట్ వస్తుందో అంతే కరెంట్ వెళ్ళిపోతుంది, ఎంత కరెంట్ వస్తుందో అంతే కరెంట్ వెళ్ళిపోతుంది. అంటే
ఎంతైతే కరెంట్ జంక్షన్ లోపలికి వస్తుందో అంతే కరెంట్ బయటికి వెళ్తుంది, అంతేగాని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వెళ్ళదు. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.